మీది ఎక్కడ? బెజ్జూరు. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఇక మాజలున్న కానీ సత్తాను. దీన్ని తెల్లవసం అడుగు అంటారా? దీన్ని తెలుసు. మీరు చేపలు పడతారా? మీకు వ్యవసాయం లేదా? లేదు, వ్యవసాయం లేదు. ఇదే జీవనాధారం. ఇదే ఆధారం. గంగమ్మ తల్లే మీ బతుకుదేరు అంట. మరి వర్షాకాలం? వర్షాకాలం ఇంటికాడు ఉండడు. ఈ 2 నెలలు చలికాలం. అలా 4 నెలలు ఉంటే ఇక్కడ 8 నెలలు ఉండాలి. మరి మీకు ఇప్పుడేమో ఫారెస్ట్ వాళ్ళు పులులు తిరుగుతున్నాయి అంటున్నారు కదా, మరి ఎట్లా? పుల్లు తిరిగితే ఏం చేస్తావు? ఇక్కడి నుంచి ఎటన్నా వెళ్ళిపోతాట్టున్నదా? మరి ఇంటికి పోదామంటే నౌకరి లేకపో, మరి ఇక్కడ ఉందామని అంటే పెద్ద పుల్లు ఇక్కడనే కాట్లాడినాయి. మేము ఆడనే ఉన్నాం, ఒక బుగ్గ తెచ్చి పెట్టుకున్నాము, ఉన్నాం. ఆడ భగవంతుడే దిక్కు, ఏం చేస్తావు? ఛార్జింగ్ బుగ్గ. ఇదే జీవితం. ప్రభుత్వం మీకు ఏదైనా చేయాలని అనుకుంటున్నారా? ఏం చేస్తా? ఇంకేదైనా మంచి చేయాలి ఇక్కడ ఈ అడవుల ఇలాంటి జీవితం కాకుండా ఇంకేదైనా మంచి చేస్తే బాగుండు అనుకుంటారు. అంటే జూన్ జూలై దానిక ఇంట్లో ఉంటాం మేము. నవంబర్లో వస్తాం, జూన్ జూలై అనుకుంటాం. ఇంట్లో ఏమన్నా ఇక పడితే ఇంత రూపాయి జమ చేసి ఇప్పుడుది అప్పటిది మరి ఆ వర్షాకాలం మర్ర బతుకుడే, అంతే తప్ప ఇక మాది గింతే జీవితం. మా పిల్లగాళ్ళైనా చదివిద్దామంటే ఇక మా బతికి గింతున్నది. మా పిల్లగాళ్ళని ఇంకెక్కడికైనా పెట్టి చదివించడు, మా పరిస్థితి గింతున్నది. ఈ వలసలలోనే పిల్లలు కూడా ఇట్లా ఉంటున్నారు. ఎందుకంటే డబ్బు నోళ్ళు నేర్పించి మంచిగా మర్ర ఉద్యోగం దొరికి వాళ్ళు పెద్దగా అవుతాను కదా. మా పిల్లగాళ్ళు ఎంత ఉన్నారో అంతే. ఇక మాకు ఎవరు ఇంకా మా గురించి పట్టించుకుంటూ ఆధారమే లేదు మాకు. అంటే మాది ఎండ్ల లేదు కాబట్టి మేము ఒక మీటింగ్ తీసుకుంటామని నాగపూర్కి పోయినాం. మేము నాగపూర్ మీటింగ్ పోతే పోయి రంగం మాకు యాక్సిడెంట్ అయింది. సుమలో 11 మంది ఉంటే నేను ముందటుంటే పోయి లారీ గుద్దితే స్పాట్ లో 4 పోయిన్లు. అలాగే నేను ఒక్కనే బతికి వచ్చాను. ఇక్కడ దెబ్బ కలిగింది, ఇది నాగపూర్ దెబ్బ. ఎందుకంటే ఇట్లా బతుకుతాను, మాకేం ఆధారం లేదు, మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలే అని పోయినాం. ఇక అప్పటి నుంచి ఇప్పుడు దానికి గింతే బతుకున్నది. ఇక నాటి నుంచి నేటి దానికి గింతే బతుకు. మరి ఆయన బొరలు కొనబోదామంటే పెద్ద పెద్ద రేట్లు, మరి వడ్డ చేపలు అమ్ముదామంటే మాకేం రేటు పెట్టరు. 200 రూపాయలు అంటే అబ్బగింతనా గోట్ల షాప్ అయినా మీరు పెద్దది చేస్తాను అని ఇట్లా తిడతారు. ప్రభుత్వాలు మీకు వలలు మరపడవలు ఇస్తే ఇంకా బాగుంటది అంటారు. ఇప్పుడు నాటు పడవల మీదనే తిరుగుతున్నారు కదా, కట్టె పడవల మీదనే. ప్రభుత్వాలు వలలు గాని ఈ పడవలు గాని ఇస్తే కొంత మీకు మంచిగా ఉంటది. పిల్లలు కూడా పిల్లల చదువు కోసం కూడా ఇక్కడ ప్రత్యేకంగా చూడాలి ప్రభుత్వాలు. మీరు ఎక్కడమ్మా? ఇక్కడ ఏం చేస్తారు? చేపలు పడతాం. ఎప్పటి నుంచి పడుతున్నారు చేపలు ఇక్కడ? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే పడతాం. బెజ్జూరు నుంచి ఎన్ని కుటుంబాలు వచ్చి ఇక్కడ ఉంటాను? 40 దాకా కుటుంబాలు. అంటే జిమ్మలు పట్టడము, వాటిని అమ్మడము, అదే మన జీవితం. ఇక ఈ గంగమ్మ దయతోనే మీ కుటుంబాలు నడుచుడు. వ్యవసాయ భూములు లేవు. మాకు లేవు, వ్యవసాయం లేదు, ఏం లేదు. మరి దీన్ని ఏమంటారు? ఈ జాగాని ఏమంటారు? తెలుసుక మడుగంటలు. ఇక్కడ మరి బాగా లోతు ఉంటది అని చెప్తారు కదా. లోతే ఉంటది మరి. మరి లోతులో మీకు భయం కాదా? ఇక భయం అంటే ఇక మేము చేసుడే ఆ పని. ఇక భయం అంటే కుదురుతుందా? మరి మీ చిన్న పిల్లగాళ్ళు కూడా ఇక్కడనే, మీ కోళ్లు ఇక్కడనే, మేకలు ఇక్కడనే, ఏదైనా ఉంటే ఇక్కడనే ఇదే జీవితం ఇదే అంటారు. ఇక్కడనే